నేను పదము మాత్రమే ఉన్నాననే పదం మాత్రమే నాకు నేనే స్వయంగానే పదార్థు స్వయం అస్మి అంటే స్వయంగా ఉన్నాను. అహం అస్మి, అహం అంటే నేను ఉన్నాను సార్ కానీ ఉన్నాను అంటే అస్మి ఐ నేను ఏమంటాగా ఉన్నానంటే సరిపోతుందా? నేను ఉన్నా. అయితే నేను ఉనికిలో ఉన్నాను మీరు పెట్టింది అస్తిత్వమే ఉంది. ఆ అస్తిత్వం దేహం కాదు, మనసు కాదు, బుద్ధి చిత్తం కాదు, ఏది కాదు. అంటే ఉనికితో స్పృహ ఉన్నది, ఉనికితో ఎన్నుకున్నది. ఉనికి అంటే సత్ ఉండుట అంటే ఈ దృష్టిలో కాదు, ఉనికితో సత్ పదార్థం ఉంది. సత్ అంటే తను తాను తెలుసుకోదు, గుర్తించదు, గమనించదు. ఉన్నాను అంటూ ఎరుకలో చెప్తారు కదా, జ్ఞానంతో ఎరుకల్లా జ్ఞానం అన్నా, గమనించే విషయం అన్నా, భావం అన్నా, జ్ఞానం అన్నా, సామాన్య జ్ఞానంతో సామాన్య తెలుగుతో తను తానే తెలుగుతో తెలుగుని గుర్తించడానికి ఇంకో తెలుగు చాలా, ఈ తెలుగు చాలా, ఒక తెలుగు చాలా. మీ దేహాన్ని గుర్తించి గమనించి తెలుసుకోవడానికి ఇంకో దేహం అవసరమా? ఉనికిని తెలుసుకోవడానికి సూర్యుడు ఉన్నాడు కాబట్టి నేనున్నాను, దేవుడు ఉన్నాడు కాబట్టి ఉన్నాను, పరబ్రహ్మ ఉన్నాను కాబట్టి నేనున్నాను ప్రశ్న వచ్చింది అక్కడ. కాబట్టి నేను శబ్దంలో ఏదో చెప్పండి. మైకు కావాలి, మైక్ ఏంటి? ఇలా మైక్ అంటే ఏంటి? ఇది మైకా, ఇది మైకా, ఇది తప్పు. శరీరం అంటే మొత్తం చెప్పాలి. అప్పుడు నేనైతే మీకేం గుర్తుకొస్తుంది? ఉన్నాను ఉనికితో, నేను స్వయం జ్ఞానంతో, స్వయం స్మృతితో, స్వయం గమనికతో, స్వయం భావంతో, స్వయం శబ్దంతో నేను ఉన్నది. శరీరం తల మొన్న కాళ్ళు చెప్తాను. శరీరాన్ని గుర్తించడానికి అందరికీ శిరస్సు ప్రధానమా, మొండ కాళ్ళు చేతులా? చెప్పండి. మొండ కాళ్ళు చేతులు శిరస్సు లేకుండా మనుషులు గుర్తుపడతారా? ఇక్కడ ఏడుకని తీసుకోండి, శిరస్సు అంటే దేవుడు నేను ఎక్కడ ఉన్నది ప్రసక్తే అనవసరం. లోపల బయట అన్నా, లోపల బయట ఉంటే మీ లోపల ఉందా ఏ స్థానం ఇవన్నీ వచ్చేస్తాయి. కాబట్టి నేను ఉనికితో ఉన్నది, ఎరుకుతో ఉన్నది నేను అంటే ఉండుట సత్పదార్థం, సత్యం, వాస్తవమైన సత్యం. అనుభవానుభూతితో అంటే చైతన్యంతో. అనుభవానుభూతి ఎలా ఉంది? చిత్తులు, ఎరుకతో, జ్ఞానంతో, గమనించే లక్ష్యంతో, భగవంతుడు అంతా తానే. అప్పుడు ఏమైంది? ఉనికితో, ఎరుక జ్ఞానంతో, ఎరుక గమనికతో, లేదా శ్రద్ధ జ్ఞాన గమనికతో, శ్రద్ధ జ్ఞాన సాక్షి స్మృతి గమనికతో ఎంత చెప్పిన తనతో వస్తాడు. నెక్స్ట్ మీరు కళ్ళు వస్తుంది ఒక సెకండ్. ఎరుక ఉన్నది కదా, ఎరుక ఉందని చెప్పడానికి ఈ లక్ష్యం లేకుండా చెప్తారా? ఏ లక్ష్యం తీసుకునే? గమనించే లక్ష్యం, గుర్తించే లక్ష్యం, తెలుసుకునే లక్ష్యం, సొంత లక్ష్యం, భావ లక్ష్యం. ఈ 5 లక్షలు ఇంకెన్నైనా పెంచుకోండి. ఈ 5 లక్షలకే ఎరుక లక్ష్యం ఉందా? పరిపూర్ణం, పరిపూర్ణ ఎరుకతో, పరిపూర్ణ మౌనంగా, పరిపూర్ణత ఆనందంగా, పరిపూర్ణత అస్తిత్వంతో ఉందిగా, అనుభవం ఉందిగా ఉన్నది. ఇప్పుడు టెన్షన్ లేదు. ఏముంది మీకు? ఇప్పుడు ఒక ప్రశాంతం ఉందా లేదా? హాయి ఉన్నదా లేదా? చెప్పచ్చు పైకి. హాయి ఉన్నది, ఇది నేచురల్గా ఉన్న హాయి. హాయి ఎలా ఉంది? ఉనికిగా. హాయి ఎలా ఉంది? అనుభవాన్వితిగా. ఉనికి ఎలా ఉంది? స్వరూప స్వభావంగా. హాయి ఉందని హాయి మాట్లాడదు, శబ్దం మాట్లాడితే ప్రేమించదు, అనుభవం మాట్లాడదు, ఉనికి మాట్లాడదు, పరిపూర్ణం మాట్లాడదు. కానీ ఈ మొత్తం తానగా సత్తు చిత్తాంతం నిత్య పరిపూర్ణ లక్షణాలతో అన్ని కూడా పరిపూర్ణం. పరిపూర్ణ మౌనంగా, పరిపూర్ణ మౌనంగా, ఉనికిగా, అనుభవాన్వితితో, ఎరుక సచ్చిత్త అంశంతో, నామరూపాలతో కూడా ఉంది. అక్కడ నామం రూపం అంటే అర్థం ఏంటి? ఈ రూపం నామం కాదు. నేనే నామం పెట్టకుండా, పేరు పెట్టకుండా వ్యవహారం ఉందా? అప్పుడు నేను కూడా కదా ఈ రూపంతో పోల్చుకోవచ్చు.
ఈ రూపంగా దాని మార్పులైనా నేను ఉన్నాను, అలా ఉంది, హాయిగా ఉన్నాను, అదే చెప్తాను. ఈ హాయి నిద్రకాలం మీరుతో బొచ్చక్కల హాయి ఉన్నది, హాయి అనుభవం అనుంది. హాయి ఎలా ఉంది? మీరుతో స్వభావ స్థితితో ఉంది, హాయి మౌనం. ఇప్పుడు మీరు మౌన సహజ స్థితిని శ్రద్ధ ఉంది, మౌనం ఉంది కదా ఇప్పుడు మీకు, అది మౌన సహజ స్థితి ఉందని మీకు సహజంగానే నిర్గుణ స్వయం బోధ సూచనతో సూచించాలి. స్వయం బోధ, స్వయం అనే పదం ఎలా ఉంది? శ్రద్ధ. బోధ అంటే ప్రబోధం. బోధ అంటే గుర్తించి గమనించి తెలుసు లక్ష్యంతో ఉందని మీకు తెలుస్తుంది. అంటే మౌన సహజ స్థితిని గుర్తించి గమనించి కోరుకుంటుగా ఇవన్నీ ఆటోమేటిక్ జరిగిపోతాయి, మీకు ప్రమేయం లేదు. ఆ విధంగా మీకు ఈ బోధ వినేవాడు మాత్రమే వింటే, ఉదాహరణకి నిద్ర లేకుండా నిద్ర పట్టలేదు అన్నకొచ్చి ఏమవుతుంది? నేను పాపం చేశాను అనుకుంటే పుణ్యం చేసిన అదే రెట్టింపు అవుతుందో పెరుగుతుంది. ఇక్కడ అవసరం ఏముంది? ఎరుక సహజ స్థితి అంటూ, ఎరుక సహజ స్థితి అంటే ఎరుక ఆత్మను కూడా వాళ్ళు చెప్పారు సందర్భంలో. కేంద్రం చెప్పారు, మూలాన్ని వేసింది, అది కట్టారు. ఎరుక స్వభావం ఏంటి? చిత్తాల స్వరూపం అన్నారు అంతే కదా. ఈ మధ్య వచ్చిపోయే వాటి అస్తిత్వం లేదు. ఆమె అహంకారంగా ఉన్న చోట ఆమె స్ఫురణ లేదు. ఓకే, పరిపూర్ణంగా ఉందని చెప్తున్నారు మొత్తం బ్రహ్మపదార్థ దర్శనం అంటే పరమాత్మ దర్శనం వరకు ఓకే. జగత్తు జీవుడు మాయ వచ్చి పోతాయని అందరూ చెప్తారు, ఇక్కడ అవసరం లేదు. పోయి మాయ అన్నారు, మాయ శబ్దం నేను శబ్దం తర్వాత వచ్చిందా, నేను శబ్దం లేకుండా వచ్చిందా? విద్య, కల్పితం, స్వప్నం, ఈ పదాలన్నీ నేను శబ్దాలుగా. అప్పుడు నేను శబ్దం కూడా మార్పు లేస్తుందా? లేదు. పరిపూర్ణంగా స్వయం జ్ఞానంతో, స్వయం స్మృతితో, స్వయం గమనికతో, స్వయం భక్తితో, స్వయం శబ్దంతో పరిపూర్ణంగా ఉంది. ఎందుకు చెప్పాను? ఉనికి పరిపూర్ణంగా ఉంది, ఉనికి అనుభూతిగా ఉంది. ఉనికి ఎలా ఉంది? ఇప్పుడు ఆనందాన్ని వేసిన పని వచ్చింది. ఒక ఆనందం కావాలనుకోండి, ఆ ఆనందాన్ని నేచర్తో గుర్తిస్తారా? ఆనందం ఆకలింది, తెలంగాణ ఆనందంగా ఆకలి మీదే వచ్చింది, అమ్మ పాలించింది. తర్వాత కొద్దిగా వయసు వచ్చిన పాలొద్దు, బిస్కెట్ ఏవో వచ్చింది. అప్పుడు మైకి వచ్చేప్పటికే ఆ వస్తువుతో ఆనంద వస్తున్నటువంటిది పడిపోతే సమాజ జీవనానికి బ్రహ్మేశ్వర సహా ఈ దేవత అది మంచిదే, సత్యమానికి సమాజాన్ని నిలబెట్టాలి, అందు నిమిత్తమే మనం ఉపయోగించుకోవాలి. కానీ మిమ్మల్ని మీరు అవగాహన చేసుకోవటానికి అవగాహన స్వయంగా ఉన్నాను, పరస్పరం తానే స్వయంగా పరిపూర్ణంగా ఉన్నాను. అయితే వచ్చిందా? అప్పుడు అమ్మశ్రీ పుస్తకం తెచ్చలేదా? ఆత్మ లక్షణాలు ఏమిటి? సత్తు, చిత్తు, ఆనందము, నిత్యము, పరిపూర్ణ లక్షణం. బ్రహ్మ లక్షణాలు ఏమిటి? ఇవి. మరి పరమాత్మ లక్షణాలు ఎలా చెప్పారు వాళ్ళు? సృష్టి, స్థితి, లయ, వీడ, పరాక్రమం ఉంటాయి కదా, సద్గుణేశ్వర. పరమాత్మ లక్షణానికి ఆత్మ లక్షణం తెర ఉందా లేదా? మరి జీవాత్మ లక్షణం ఏంటి? మీకు సృష్టి, స్థితి, లయ ఎలాగ కళ. మీ కళ మీరు చూసుకోవచ్చు. మీ కళ ఈ విషయంగా కాకుండా కళలో వేరే విషయంతో అన్ని అనుభవించి శరీరంతో లేదు. కానీ ఇక్కడ మన కళ కన్నా నిద్రపోయిన ఈ శరీరం అనుభవం అన్నీ ఉంటాయి. కాబట్టి తాజా స్థితితో మన వాళ్ళకి చెప్పకపోతారు. డైరెక్ట్గా సూచన చేసినప్పుడు అప్పుడే సత్యం వ్యవహారం నాకు ఉండాలి, మీకు ఉండాలి. అదే వ్యవహారం కానీ, సత్కర్మాచరణ కానీ, స్వధర్మాచరణ కానీ, తల్లి, తండ్రి, గురువు, దైవం, ప్రకృతి, సగుణ, నిర్గుణం, ప్రకృతి సర్వం ఉండాల్సిందే. ఎంతో అంత నా దేహాన్ని శుభ్రంగా కట్టుకున్నాను. మరి విగ్రహం చేయించేది చేసినా అంటే సగుణ నిర్గుణ ఆరాధనతో పాటు సగుణ నిర్గుణ ఆరాధనతో పాటు ప్రకృతి ఆరాధన. అంటే ఏ ఆరాధన అయినా మీరు చేయండి, అనుభవాలు గుర్తించి గమనించి. అనుభవాలు ఏంటో ఒక శబ్దం చెప్పండి పదం. మనం వాడేవన్నీ అనుభవమూర్తిగా అస్తిత్వంతో స్వరూప స్వభావంతో ఉన్నవే ప్రతిపాదిస్తున్నాం. ప్రతిపాదన అంటే ఎట్లా ఇంతే, సర్వాంగీకరణ. అద్వైతం అందరికీ అంగీకరణ అవుతుందా? ద్వైతం అట్లా వచ్చేస్తున్నాడు. బ్రహ్మసత్యం జగన్ ఆయన
తప్పు కాదు, అది కరెక్ట్, అది వేరే జ్ఞానం. మరి మనసుకి స్వేచ్ఛగా నిద్ర వస్తుంది. ఓ మనసా, నేనే అంటున్నాను, నా మనసు ఏమంటున్నా, ఎక్కడికి వెళ్ళాలంటే చెప్తుంది బయటకు వచ్చింది. నాకు నిద్ర రెస్ట్ గురించి చెప్పాలి లేదా నిజం చెప్పాలి. మనసుతో పాటు ఇంకేమైనా అన్ని లక్షణాలు అయిపోయినాయిగా, అది ఎదుటి లక్షణం కూడా లేదు మీకు. అంటే ఎదుట మనసు ఎదుగుని తెలుసు కదా, మనసు దేవబుద్ధి ఉన్న ఎదుగుని వాడుతాం. ఎట్లా వచ్చింది ఇప్పుడు? ఎదుగు లేకపోతే జాగ్రత్త మనసు మాట్లాడితే దేహం, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం చెప్పుకి ఏది విశేషం? జ్ఞానానికి రెండో జ్ఞానం ఉంటుంది. మనసు రెండో మనసు ఉంటుందా? దేహానికి రెండు దేహం ఉంటుంది. కాబట్టి జ్ఞానమే ఉంది, ఉనికి. ఇక్కడ ఇంత ఉనికితో జ్ఞానం సరే, ఉనికితో జ్ఞానం ఎలా ఉంది? అనుభవానుభూతిగా స్వరూప స్వభావంతో అస్తిత్వంతో ఆనందంగా మౌనంగా పరిపూర్ణంగా ఉందని మీకు అవగాహన ఉందిగా. ఈ అవగాహన అన్ని మాటలు మాట్లాడుకోవచ్చుగా, మాట్లాడుతూ తెలుసుగా. ఒకసారి సెకండ్ కళ్ళు తీసుకుని చెప్పారు, కాన్షియస్ ఉన్నదా లేదా? కాన్షియస్ గుర్తించి గమనించాలా లేదా? అనుభూతి అలాగే ఉంది. ఏ ఆలోచన కానీ మాత్రం కొంచెం విషయం తర్వాత ఓపెన్ చేస్తాం. ఇప్పుడు మీకు టెన్షన్ ఉందా? నో టెన్షన్, నో ప్రెషర్, నేను స్ట్రగుల్. మరి సుఖం దుఃఖం నా మాట్లాడబడతాయి, అన్నీ అనుకుంటాయి. దుఃఖిస్తున్నాడు, తింటున్నాడు, చేస్తాను. ఇప్పుడు అనుభూతి ఎలా ఉంది? అనుభవం అనుభూతిలోనే ఎరుగుతో అనుభవం అనుభూతిలో ఉన్న జ్ఞానమే సాక్షియే తానుగా ఉండి తాను గుర్తించి గమనించడం న్యాచురల్గా ఉంది. అదే శరీరంతో గుర్తిస్తే ఎంత కొనలేకపోతే శబ్దానికి స్వరశాంతి ఈ అవసరం లేదుగా మీకు. అప్పుడు ఎరుగుతో ఎరుగును గుర్తించిన అనుభూతిని గమనించిన ఆ దేహానికి కూడా దేహంలో ఎప్పుడూ ప్రశ్న అయింది. నేను దేహాన్ని అనేది నేను ఉన్నాను తర్వాత వచ్చింది. దేహాన్ని ఉనికింది. ఉనికిగా ఉన్న దేహము మార్పులు పొందుతుందా లేదా? ఇప్పుడు బూడిదేగా, ఆ బూడిద కూడా మరి బూడిద కణాలు చూస్తాం. అప్పుడు ఉనికి ఉందా పోయిందా? పోయింది. అదే రంగ అభిప్రాయాలు పడ్డారు అందరూ దక్షాముక్తి తెగించి. ఆకాశానికి ఉనికి ఉందా లేదా? ఉనికి ఉన్నది ఆకాశం. ఉనికితో ఆకాశంతో అగణిత అవిభాజ్య అవిభక్త అపరిచ్ఛిన్న పరమాణు కోటాను ఉన్నాయి. నేతంతో చూడలేంది యంత్రాలతో చూడకుండా విడిచిపెట్టేశారు. అంటే అనుభూతిలోనే గమనించాలి. అప్పుడు నేనే శబ్దం పదార్థమేగా. ఆ శబ్దాన్ని ఫోటో తీస్తారా? వెలుగుతున్నా భావాన్ని తీస్తారా? ఆలోచన తీస్తారా? సంకల్పం తలంపు ఇవన్నీ తీస్తారా? అటువంటి శబ్దాలకి భావాలకి అతీతంగా ఉన్నారు. అసలు శబ్దం భావానికి అతీతమైన పదమే ఎత్తకూడదు నా దృష్టిలో. అది దానికి మొత్తం జరిగింది. నేనేం చెప్తాను చూసేవాళ్ళు. నేను శబ్దం ఎత్తకుండా ఉంటుంది ఉండగలరా? భావన ఎత్తకుండా ఉండగలరా? తలంపు, ఆలోచన, సంకల్పము, స్మరణ, చింతనం ఎత్తకుండా ఉండగలరా? దీన్ని కంట్రోల్ చేస్తే మీ వల్ల అవుతుందా? అవునప్పుడు ఆ కంట్రోల్ ఎందుకండి? అందుకని దాని నేచర్ వచ్చిపోతుంది. శరీరం మార్పులు లేకుండా ఇదే కదా. అస్తిత్వంతో మార్పులు లేవు. దేహానికి అస్తిత్వానికి మధ్యలో వచ్చింది కానీ తీసేసారు. లేదు ఆ ఊహించినాడు తీయాలి. సరే, ఇప్పుడు ఉన్నది ఏంటి? నేను మీరు స్వయంగా ఉన్నారా? మీకు మీరే ఉన్నారా? మీకు మీరే స్వయం అనే పదంలో పట్టుందా? నేనులో పట్టుందా? మౌనంగా ఉండండి ఎవరైనా. లేదు, నేనంటే మాట్లాడి ఇంకో నేను ఉందిగా. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? అందరిలో నేను ఎన్ని నేను అయినాయి? నేను ఒకటే అనేకమా? అనేకం ఉన్నప్పుడు సంఖ్యాపరంగా 1, 2, 3 లక్షల కోట్లు నేను అయినాయి. ద్వైత బుద్ధి ఉందిగా. మరి ద్వైత బుద్ధి ఉన్నప్పుడు అద్వైత అనుభూతి ఎలా వస్తుంది? కాబట్టి నేను ఒకటి అనుకోదు, అనేకం అనుకోదు, పరిపూర్ణం ఎలా చెప్తాను. ఇప్పుడే ఆకాశం ఉన్నది,
ఉనికితో ఆకాశం మట్టి కానీ తుది కానీ మొదలు కానీ చూసినాడు ఉన్నారా? ఏ శాస్త్రాలనే చెప్పినాయా? అనాది అంతం లేనిది అవకాశంతో వ్యాపకత్వంగా వచ్చారు భగవంతుడు. అది పక్కన పెడతాం. అప్పుడు అది పరిపూర్ణంతో పోల్చవచ్చు కదా. రాత్రి చెప్పండి, మొదటి చివరి మధ్యాహ్నం. ఇప్పుడు మీరు ఎక్కడ కూర్చున్నారు? భూమికి ఉంది. భూమి ఎక్కడ కూర్చుంది? ఆకాశంలో. ఆకాశంలో భూమి కూర్చున్నట్లయితే మీ దేహంలో అది క్షేత్రం, భూమి అంతకన్నా క్షేత్రం. ఈ నేను ఎక్కడ కూర్చుంది? ఉనికి దేహంలో కూర్చున్నాను, భూమిలో కూర్చున్నాను. ఓకే, ఇప్పుడు కారు ఎక్కాను, వచ్చిన చోటుకుని వెళ్తాను. మీరు భూమి మీద కారు ఎక్కి కూర్చున్నారు. మీరు నేను ఎక్కడికి వెళ్దామని చెప్పండి, అదేమని చెప్తుందా? లక్ష్యం లేదుగా. అంటే లక్ష్యం గమనం ఏ లేదు, వెళ్ళిపోతాయి, ఎక్కడికి పోయి వెళ్ళిపోతాయి. అలాగే ఈ దేహం ధరించిన తర్వాత లక్ష్యాలు పెట్టుకుంటే ఎగిరిపోతాయి. అది పుస్తకాలు కూడా చేయాలి, అది వేరు. కేవలం మీకున్న స్వేచ్ఛను